మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశిలో సాధారణంగా మక్క, పుబ్బ మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున ఈ నక్షత్రాల వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం వల్ల కుటుంబ సంతోషం, సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచుతుంది. చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా సూర్యమంత్రం జపించడం చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రం లేదా వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శుక్రవారం కావున అమ్మవారిని పూజించడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున సూర్య భగవానుడు మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. అమ్మవారికి పూలు సమర్పించి దీపారాధన చేయడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు ఎరుపు మరియు బంగారు రంగులు. అదృష్ట సంఖ్య 1. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున ఈ రాశి వారికి అతి పెద్ద విపత్తు అయితే రాబోతుందనే చెప్పుకోవాలండి. దానితో పాటు 7 ముఖ్యమైన గుడ్ న్యూస్లు కూడా మీరు వినబోతున్నారు. మీ జీవితంలో ఒక వింతైన మార్పు కూడా రాబోతుంది. మరి ఆ మార్పు గల కారణాలు ఏమిటి, ఆ జరిగే ఒక విపత్తులు ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకైతే మేము చెప్పేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఎవరైతే ఈ ప్రేమ వ్యవహారం, వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఇక దానికి తోడు డబ్బు సంబంధించినటువంటివి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతున్నాయి. ఎందుకంటే మీ యొక్క రాశిలోకి చంద్రరాశి ప్రవేశించింది కాబట్టి ఆ ఒక్క కలయికతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుందన్నమాట. అయితే మీకు మనీ అనేది ఏదైతే ఉందో వాటి ఇబ్బందులు అయితే తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి. ఇక అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయండి. ఆ కొత్త అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాత్రం ఖర్చు పెట్టేయకండి. ఆ తర్వాత డబ్బు మాత్రం పోయిన తర్వాత మనం బాధపడిన అవసరం లేదండి. ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు అనేది వస్తుంది, పోతూ ఉంటుంది కూడా. కానీ నిలకడగా ఉండాలి. దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచల స్వభావంతో ఉంటుంది. తనకి నచ్చిన చోట స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలండి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు చేస్తే లక్ష్మీదేవికి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. సో మీరు చాలా వరకు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండి ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్లు వ్యర్థ ఖర్చులు చేయడం మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా అయితే ఇప్పుడు అవకాశాలు అనేవి రాబోతున్నాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ కోసం చదవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎలా అయితే కష్టపడ్డారో వాటికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మైండ్తో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో మీరు ఎంతైనా పీస్ అండ్ మైండ్ అనేది లేదో ఇక్కడి నుండి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు బాగా లీడ్ అనేది చేస్తారండి. ఇక అతి జాగ్రత్త మీరు తీసుకోకండి. కొన్ని పనులు ఫస్ట్ మీరు కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా పనులు జరుగుతున్నప్పుడు నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క ప్రమాణాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అయితే దాన్ని అవాయిడ్ చేయండి.
ఎందుకంటే గ్రూప్ డిస్కషన్స్లో మీరు ఖచ్చితంగా మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్కి మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అనేది కూడా వాళ్ళ పేర్లు ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. అయితే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందామండి. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులనే చెడగొడుతున్నారో అది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటనేవి కూడా మీకు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి అయితే ఆలోచనలతో అయితే వాళ్ళు ఎక్కువ సమయాన్ని కూడా గడుపుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మిమ్మల్ని మంత్రించి మీ ఇంటి పక్కనే మీ చుట్టుపక్కలే వేస్తున్నారు. లేదా మీరు వెళ్ళే దారిలో కానీ ఎక్కడో ఒక చోట అది తగిలే విధంగా అయితే మీ మీద వేస్తూ ఉన్నారు. ఇంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేసి మీ మీద అయితే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఆ ఒక్క సమయాన్ని వాళ్ళు మంచి పనులు కేటాయించుకోకూడదు, తక్కువగా చేసి మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. మీరు చాలాసార్లు ఇక నేను మంచి చేసిన పని చేశాను, ఇక మీ పని నాకు అయిపోయింది అనుకునే సమయంలో మీకు చాలా పనులు మీకు ఆగిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఇవేనండి. సో ఫ్రెండ్స్, మీరు ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, వీళ్ళు పేర్లు ఏంటో మొదలు పెడదామా? అంటే మీరు మీ చుట్టూ ఉన్న ఏదన్నా PRNT అనే అక్షరాలు గల చుట్టుపక్కల ఈ 3 అక్షరాలు గల ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు మీ శత్రువులు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు మీరు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ యొక్క పనులు మీరే చేసుకుంటే, వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలు. చాలా వరకు మీ మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతి పెద్ద 7 గుడ్ న్యూస్లు ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. మనం ఎవరి గురించి కూడా మనం చెడు కోరుకోకండి. మనము ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనతో కూడా జరుగుతుంది. కాబట్టి ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టేయండి. ఆ దేవుడు మంచి అయితే చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టుకోవద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచిగా అయితే మంచి అవకాశాలు అయితే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ ఒక్క విషయాన్నైనా సరే బాగా కలిసి వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీ అనేవి జరగబోతున్నాయి. దీంతో పాటు మీ యొక్క హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అవసరమైన వస్తువులు కొనడమే లేదనే అనేది ఆలోచించకుండా డబ్బును ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో రేపటి రోజున ఈ చెట్టు దగ్గర అయితే మీకు అంటే ధనప్రాప్తి అనేది కలగబోతుందనే చెప్పుకోవాలండి. మీరు అంటే ఆ ఒక్క ధనం అనేది మీకు రేపటి రోజున ఏ విధంగా చిక్కుకుంది అనుకుంటే మాత్రం మీరు ఈ సింహరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే ఇటువంటి అద్భుతం అనేది ఏంటనేది కనుక మీరు పూర్తిగా తెలుసుకోండి. వీడియో మళ్ళీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయండి. అలాగే ఏదైనా సాయం చేయాలనే తపన కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్షణాలను వీరి యొక్క జీవితంలో అత్యధికంగా అనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలన కూడా ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని చెప్పుకోవచ్చు. అభివృద్ధి వీళ్ళు సాధించాలని తపన వీరికి నిరంతరం ఉండడం వల్ల కారణంగా సుఖ జీవితానికి కూడా పేరు దూరం అవుతూ ఉంటారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎక్కువగా స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకులు రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్. మీ జీవితంలో
సంబంధీకుల వల్ల మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార విషయంలో అయితే ఉద్యోగ విషయంలో అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే మరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు కూడా మీరు చేయి చాసే ప్రసక్తే లేదు. పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చారాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులే మోసం చేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మిన వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్లే మీకు మోసపోయే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. ఇది వరకు మీ జీవితంలో ఇది జరిగి ఉండొచ్చు, కానీ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి ఎవరైనా సరే పురుషులు కావచ్చు లేదా స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉన్నాయండి. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి సమస్యలు సుడిగుండంలో అయితే మీరు చిక్కుకొని ఉండొచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసం పోవడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరు చేసే వాటికి వదులుకోవడం కావచ్చు, మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా ఈ రాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతారని చెప్పడం కాదండి. అంటే కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం ప్రేమ వ్యవహారాల్లో పెళ్లి వరకు తీసుకొని వెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితానికి కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే ఈ యొక్క సంతాన విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఈ జాతకం ప్రకారం కనిపిస్తుందండి. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం. వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈ రాశి చంద్ర వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే కనుక మీకు ఇప్పుడు కావాలి ఇంతకు ముందు కానీ అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడి నుండి రాక మీరు అనేక ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు దేనికి కూడా ఇంకా డోకానే ఉండదని చెప్పుకోవాలి. అయితే రాబోయే రోజుల్లో మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించిన రోజులని కూడా చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయండి. ఆ భగవంతుడు తోడైతో పాటు మీకు ఆర్థికంగా మీకు ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు. అయితే రావి చెట్టు దగ్గర రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండడండి. రావి చెట్టును మన దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టుని మనం భావిస్తూ ఉంటాం కదా. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు. రావి చెట్టు ఒక మహిమ గురించి ఎన్నో పురాణ గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఒక్క చెట్టు దగ్గర మీ యొక్క ఖజానా దాగి ఉందనే చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బులు మూట కాదండి ఫ్రెండ్స్. మీరు చేసేటువంటి ఒక చిన్న పరిహారం ద్వారా మీరు అపార ధనవంతులకి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది. రావి చెట్టుకు ఉన్నటువంటి మహిమను ఒక్కసారి మనసులో తలుచుకోండి. మీరు శ్రావణ మాసంలో కానీ మీకు కార్తీక మాసంలో కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాస్తో పాలు తీసుకొని వెళ్ళండి. పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడ ఉంటుందో ఆ చెట్టుకైతే మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలిగించాలని చెప్పి ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రభావం కారణంగా మీరు ఈ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో ఆ తల్లికి ఆ ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు చెప్పుకుంటారో అదేవిధంగా రావి చెట్టుకి మీకు సంకల్పం అనేది మీ మనసులో ఉన్న బాధలు అనేది చెప్పుకోవడం వల్ల మీకున్న సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి. మీరు అపార కుబేరులు అయితే ఖచ్చితంగా అవుతారండి. అయితే మరి తెలిసింది కదండి సింహరాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.